తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయల జూన్ నెల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. గత 2 నుంచి 3 రోజుల నుంచి ఈ డబ్బులను మనకైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక తాజాగా పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త, మంచి అదిరిపోయే గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక కీలకమైన అప్డేట్స్ అనేది పెన్షన్ లబ్ధిదారులకు విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరెవరి పెన్షన్ డబ్బులు అనేది కట్ కాబోతున్నాయి, ఎవరెవరి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు, అంతేకాకుండా మనకి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు 2500 రూపాయలు, ఇటు మహిళలకు 2500 రూపాయల పథకం మహాలక్ష్మి పథకం కింద పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ల పెంపుతో పాటు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో దానిపైన అదిరిపోయే మంచి శుభవార్త విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో గీత కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, అదేవిధంగా ఆసరా మరియు చేనేత పెన్షన్ లబ్ధిదారులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్ ఎయిడ్స్ గల 18 నుంచి మనకి 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ల డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు. ఇక మనకి రేపు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అంటే జూన్ నెల నుంచి మనకి జూన్ నెల పెన్షన్ డబ్బులు ఎవరికి జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. జూన్ నెల పెన్షన్లు మనకి జూలై నెల 29వ తారీఖు నుంచి విడుదల చేయడం షురూ చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఇప్పటి వరకు పోస్ట్ ఆఫీసుల ద్వారా, బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే ఆ పెన్షన్ డబ్బులు పొందలేరో వారికి రేపు ఎటువంటి జిల్లాలలో ఆ పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారో తెలుసుకుందాము. సో దానికోసం ఖచ్చితంగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు ఏమాత్రం వీడియోలను లైక్ చేయడం లేదు, మన ఛానల్ని ఏమాత్రం అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో పెడుతూ ఉంటానైతే ఖచ్చితంగా. దీనికోసం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీకి మన రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఒక కొత్త 2 పథకాలు అనేది విడుదల చేయబోతున్న మన రాష్ట్ర ప్రభుత్వం. ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయలు, ఇటు మనకి పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది. ఇక ఈ 2 పథకాల కింద డబ్బులను సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ కూడా రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా కోరడం అయితే జరిగింది. ఇక ఆర్థిక మనకి ఏదైతే సంవత్సరంలో మనకి ఈ ఆర్థికంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడి ఉంది కాబట్టి ఇప్పటి వరకు లేట్ అయిందని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈ 2 పథకాల కింద 2 కొత్త పథకాలు వచ్చేసి మనకి సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి ఆగస్టు నెల చివరి వారం నుంచి ఈ 2 నెలలలో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత వారి ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఎప్పటి నుంచో గత నెల నుంచి జూన్ నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వృద్ధులు, వితంతులు, అదేవిధంగా వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి రేపు వచ్చేసి అన్ని జిల్లాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులనైతే విడుదల చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక రేపు దాదాపు అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఎవరికైతే 3 నెలల నుంచి 2 నెలల నుంచి పెన్షన్లు తీసుకోలేరో వారికి ఒకేసారి 3 నెలల 2 నెలల పెన్షన్లను కూడా రేపటి నుంచి పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాని అటువంటి వారందరికీ మనకైతే రేపు అనేది ఈ పెన్షన్ డబ్బులు పూర్తిగానైతే జమ చేస్తామని, ఈ పెన్షన్లు మనకి మ్యాక్సిమం ఆగస్ట్ నెల 11 లేదా 12వ తారీఖు వరకు జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.